మంచి సమీక్షకులు, నిర్మమాటంగా తమ అభిప్రాయాలు కనిపించే గౌరవనీయులు వెంకటేశ్వర గారికి ఈ పుస్తక సమీక్ష చేసినందుకు సమగ్రంగా సమీక్ష చేస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత వక్తలందరూ 5 నిమిషాలని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ జి అరుణ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాయలసీమ యూనివర్సిటీ, వారిని మాట్లాడవలసిందిగా. వేరే కార్యక్రమం వచ్చినప్పుడే బయలుదేరి సాయంకాలం కడతామా? నా ముందు నా పెద్దవాళ్ళు ఉన్నారే అన్నీ మాట్లాడేశారు. మాట్లాడడానికి చిన్నవాళ్ళకి ఏ అవకాశము ఇవ్వలేదు నేను అనుకుంటున్నాను. కానీ నేను చూసినటువంటి కోణంలో నాకు అంటే నేను ప్రజాశక్తిలో మారుతి పర్వతం గారు రాసినటువంటిది నేను చదివాను. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ద్వారా నేను చాలా అంశాలను, నేను చూడని అంశాలను కూడా వీళ్ళు చాలా చక్కగా విపులంగా వివరించడం అనేటువంటిది నాకు బాగా అనిపించినటువంటిది. నిజంగా చెప్పాలంటే నేను మాట్లాడడానికి నా దగ్గర ఇంకా ఏమీ లేదనే నాకు అనిపిస్తుంది నా ఊరిలో. కానీ చిన్న ప్రయత్నం అయితే చేస్తాను. అంటే బ్లాక్ రైన్బో అనేటువంటి శీర్షిక తీసుకోవడమే నిజంగా చాలా ప్రతీకాత్మకంగా ఉంది. ఈ బ్లాక్ రైన్బో అనేది అంటే చీకటి ఆశ అనుకోవచ్చు అనుకుంటున్నాను నేను. చీకటితో ఉన్నటువంటి ఒక ఆశ అన్నమాట. అంటే దళితులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇందులో చాలా చక్కగా చెప్పడం అనేటువంటిది జరిగింది, కథలో కానీ చెప్పినటువంటి సమీక్షల్లో కానీ. అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాకు ఆలోచిస్తుంటూ కొత్తగా ఏమైనా విషయం చెప్పాలి కదా అన్నట్లుగా అనిపించింది నాకు. మొన్నటి వరకు మనం అందరము కూడా జెన్జీ ఉద్యమాలకు సంబంధించి సరికొత్తగా వినూత్నంగా చేసినటువంటి ప్రదర్శనలే చాలా బాగా అందంగా అనిపించాయి. కానీ నేను ఈ కథలతో పోల్చుకున్నప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా తక్కువగానే పార్టిసిపేషన్ ఉంది కాక్రోచ్ జనతా పార్టీలో. అయితే ఈ కథలు నాకు ప్రత్యేకంగా ఏమనిపించాయి అంటే, ఎందుకు జెన్నీలో పాల్గొనలేదు అంటే ఈ కథలన్నీ నాకు జెనెక్స్లో ఉన్నట్టుగా అనిపించినాయి. అంటే జెనెక్స్ అంటే మనకు 70s కాలంలో ఉన్నటువంటి కథలుగా నాకు కొంత అనిపించాయి. ఎందుకు అలా అనిపించాయి అంటే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏది కావాలో అది వాళ్ళు ప్రత్యక్షంగా అందరూ చెప్పగలుగుతున్నారు, అందరూ మాట్లాడగలుగుతున్నారు, భావ ప్రకటన ప్రతి వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ దళితుల్లో ఉన్నటువంటి మాదిగలు ఇంకా ఏమి సరిగ్గా ముందుకు రాలేకపోవటము, ఇంకా వాళ్ళు బాధపడ్డము, ఒక ప్రేమకైనా లేదంటే ఒక బానిసగా బతుకుతూ ఉన్నా వాళ్ళల్లో ఒక ఉద్యమ భావం లేకపోవడం, అన్నిటికీ సర్దుకుపోవడం. అంటే జెనెక్స్ వాళ్ళందరి కాలంలో అదే పద్ధతే ఉంటుంది, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవడం, అందరిలో ఒక ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి భావన వాళ్ళలో ఉండదు. కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవడం అనేటువంటిది ఈ కథలో కనిపిస్తుంది. కొన్ని విజయగాథలు ఉన్నాయి, అదేవిధంగా విషాదాంతాలు కూడా మనకు ఈ కథల్లో మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశాలు మనం ఇందులో చూస్తున్నాము. అయితే ఇందులో నేను ఒక కథకు సంబంధించినటువంటి దానిని నేను మాట్లాడదాము అని అనిపించింది. ఎందుకంటే అన్ని కథలు దాదాపుగా అన్నీ మాట్లాడేశారు. ఒక కథలో ఎన్ని అంశాలను కెంగార్ మోహన్ గారు చెప్పగలిగినారో ఆ ప్రయత్నం నేను చేద్దాం అనుకుంటున్నా. నాకు నచ్చినటువంటి కథలు అన్ని కథలన్నీ కూడా చాలా బాగున్నాయి సార్ వాళ్ళు చెప్పినట్లుగా. నాకు అనిపించినటువంటి ఒక కథ ఏంటంటే బాణం ఎత్తుకులు. అసలు అదే నాకు చాలా చెప్పలేదు, చాలా ప్రతీకాత్మకంగా అని కాకుండా బాణం ఎత్తుకులు అంటే ఇందులో నిజంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అంశాలు, ఆర్థిక సంక్షోభం, వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి సవాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాయి. ఇక్కడ హనుమంతు, మాధవన్ అనేటువంటి 2 పాత్రలు మనకు కనిపిస్తాయి. అదే సార్ వాళ్ళు చెప్పినట్టుగా అదొక స్కూల్తో మొదలవ్వటము, మాధవన్ మాస్టర్గా ఉండటము. కానీ ఈ కథ చదువుతున్నంతసేపు ఆ మాధవన్ పాత్రకు కెంగార్ మోహన్ గారే అనేటువంటిది కూడా నాకు అనిపిస్తూనే ఉంది కథ చదువుతున్నంతసేపు కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలను చెప్పడం, వర్షాలు పడకపోవడం, అక్కడ పంటలు అనేటువంటివి సరిగ్గా ఉండకపోవడం,
ఉపాధి హామీ పథకం ద్వారా సాధారణ వ్యవసాయ పనుల కూలీలు కూడా కనీసం దొరకకపోవడం, ఆటో డ్రైవర్ల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు, మధ్యవర్తుల కమిషన్ల గురించి కూడా ఇక్కడ రైతు కష్టాల్లో మనకు ఇక్కడ ఈ కథలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకొక విషయం కూడా ఇందులో నకిలీ విత్తనాలు తెగుళ్లకు సంబంధించి, అంటే గులాబీ పురుగులు పత్తి రైతుల్లో ఎక్కువగా కనిపించడం, వాళ్ళు ఒకరు పంటలు వేసుకుందామంటే అందరూ అవే పంటలు వేసుకోవడం, ఆ పంటలకు వచ్చేటటువంటి తెగుళ్ళు అవే ఉండటం, మళ్ళీ ఏమీ పండకపోవడము, మళ్ళీ ఏదో ఇంకొక పంటకు వెళ్ళడం అనేటువంటిది కూడా మనకు ఉంటుంది. అయితే మధ్యవర్తులు చేసేటటువంటి దందాలన్నీ కూడా ఈ కథలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఈ కథలో ప్రధానంగా ఒక సామాజిక స్పృహతో కలిగి ఉన్నటువంటిదిగా మనకు కనిపిస్తుంది. సమాజంలో మారుతున్న కుల వ్యవస్థ, విత్తనాల కంపెనీ మోసాలు మరియు దళారీల నెట్వర్క్ను ప్రశ్నించే సామాజిక స్పృహ ఈ కథలో మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశం. అదేవిధంగా వలస కూలీలకు సంబంధించి, అంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ పంటలు పండకపోవటం వల్ల వలసలకు గుంటూరు ప్రాంతానికి మిరప కోయడానికి అనేటువంటిది వస్తారు. ముందు మాటలో సార్ ఒక మాట చెప్తారు, మిరపను నిజంగా పెయింటింగ్లో వాడతారా అనేటువంటిది కూడా ఒక మాట అంటారు. నిజంగా పెయింటింగ్లో వచ్చిన అంటే చాలా మందులు వేసి చేసినటువంటి దాన్ని మొదటి 2 కోతలను పెయింటింగ్లోనే వాడతారు. ఎందుకు కూడా నేను చెప్పగలుగుతున్నానంటే, నేను కూడా ఒకనొక టైంలో మా నాన్న పొలం వేసేటప్పుడు ఈ పెయింటింగ్ కోసమే మిరపలు నాటుతారు అన్నమాట. ఒక బెడ్ లాగా చేసి, ఒక చిన్న బెడ్ లాగా వేసి దాంట్లో ఒక 100 గ్రాముల విత్తనాలను పెయింటింగ్ వాడడానికి అనమాట. కాపు చాలా ఎక్కువగా కాస్తుంది. ఆ విత్తనాలు ఒక్కొక్కటి నాటాలి. దాంట్లో మనం ఊరికి ఒక లైన్ లాగా తీసుకొని ఒక్కొక్కటి దాంట్లో నాటుకొని దానిపైన మట్టం వేస్తే తర్వాత కొన్ని రోజులకు మొలకలు వస్తాయి అన్నమాట. ఆ విత్తనాలు నాటితేనే నాకు అసలు మొత్తం అలర్జీ వచ్చేసింది. అంటే అంత కెమికలైజ్డ్ ఉంటుంది, అంత కెమికల్. దాన్ని ఈ దళితులు అనేటువంటి వాళ్ళు ఈ పెయింటింగ్ నిజంగా వేసేటటువంటి వాళ్ళు అది చాలా కెమికల్గా ఉంటుంది. అసలు మనం తట్టుకోలేం, అంత దూరంలో ఉన్న ఆ వాసన మనం తట్టుకోలేం. పెయింట్ ఎట్లాంటి ఘాటు వాసన ఉంటుందో ఆ విత్తనాలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి. అటువంటి దానికి వీళ్ళు వెళ్ళటం అనేటువంటిది, మిరప కోయటానికి వెళ్ళటం అనేటువంటిది రాయలసీమ ప్రాంత ప్రజలు చేసేటటువంటి పని. అయితే వలస జీవుల దురస్థితి కూడా మనకు, దుర్పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈయన చెప్పేటటువంటి ఒక సందర్భంలోనే, హనుమంతు మాధవన్కి చెప్పేటటువంటి సందర్భంలోనే వీళ్ళు కొంతమంది అంటే గుంటూరుకి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి సందర్భంలో ఒక చెప్తాడనమాట. బొంబాయి, వర్లి, ముంబ్రా, ధారవి, జూహు వంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మురికి వాడాలి. దళితులు ఎక్కువగా వలసలు వెళ్ళేటటువంటి ప్రాంతం. వీళ్ళు చేపల కోసం అనేటువంటి వెళ్తారు. ఆ చేపలది వాసన తట్టుకోలేక, అక్కడే పడుకోలేక, చేయలేక మళ్ళీ గుంటూరు ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అనమాట. కాబట్టి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, దానివల్ల ఎంత అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటారు వీళ్ళు అనేటువంటిది. అదేవిధంగా ప్రాణాంతక జీవన సమరం అనేటువంటిది, అంటే మగపిల్లలు, వయసు పిల్లలు ఇట్లా దానికి వెళ్ళేటానికి ముంబై వీటన్నిటికీ ప్రాంతాలకు వెళ్ళాలి అంటే లారీలు డ్రైవర్లుగా వెళ్ళడం, అక్కడ క్లీనర్లుగా వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు సరిగ్గా తిండి తినక, అక్కడ ఏమీ లేక మళ్ళీ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో మళ్ళీ రాయలసీమ ప్రాంతానికి తిరిగి రావడం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశం. అయితే ఈ కథలోనే గ్రామీణ మూఢనమ్మకాలు, జానపద సాంప్రదాయాన్ని కలిగి ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు అనేటువంటి కూడా దేవర జాతరలో మనకు ప్రధానంగా చూపించారు. అంటే జానపద నేపథ్యం ఉన్నటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరచడం అనేటువంటిది నాకు అనిపించింది. అయితే ఇందులో నిజంగా చెప్పాలి అంటే ఒకరు చనిపోవడానికి, తొక్కిసలాటలో చనిపోవడం అనేటువంటిది నిజంగా చాలా దారుణమైంది. దానికి ఒక పోలీస్ కేసు ఉండదు, ఒక పంచాయతీ సర్పంచ్ గారు ఎవరు చేయరు, ఏదో దేవుడు తీసుకొని వెళ్ళిపోయినాడు అని వాళ్ళందరినీ తొక్కించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. దానికి కేసులు లేవు, ఏమీ లేవు. అటువంటి అంధవిశ్వాసాలను ఈ కథలో మనకు ఎండగట్టడం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశము. అదేవిధంగా ఈ కథ నిజంగా చూసుకున్నట్లయితే వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కథలో వర్ణనలు కానీ, కల్పితాలు కానీ ఏ రకమైనటువంటివి కూడా చోటు ఇవ్వరు. కెంగార్ మోహన్ గారు చాలా చక్కటి సంభాషణలతో వాస్తవికతకు చాలా దగ్గరగా, ఏదో ఊహల్లో బతికేస్తున్నాము అనేటట్లుగా లేకుండా వాస్తవికతకు చాలా కథలన్నీ కూడా చాలా అర్థం పట్టేటట్లుగా ఉన్నాయి, వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎక్కడ కల్పితాలు కనపడవు, వర్ణనలు అనేటువంటివి కూడా మనకు ఈ కథల్లో మనకు కనిపించవు. కాబట్టి ఈ కథల్లో నిజంగా ఒక్కొక్క కథ నిజంగా చాలా ఒక అద్భుతమైనటువంటిదిగానే ఉంది. కొన్ని చోట్ల నాకు అక్కడక్కడ ఏమైనా కొంచెం కథ
స్లోగా అవుతున్నట్టుగా అనిపించేటటువంటిది. అటువంటిది ఏమీ లేకుండా కథ ముందుకు వెళ్ళేటట్లుగానే ఉంటే ఇంకా బాగుంటుంది. వీటన్నిటికీ కూడా కొంత సొల్యూషన్ అనేటువంటిది కూడా చాలా అవసరమనే అనిపిస్తుంది నాకు. అంటే ఇవన్నీ వాస్తవ కథలు కాబట్టి దీనికి ఏ రకమైనటువంటి మార్గనిర్దేశాలు రచయితలుగా చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే జంజీ ఉద్యమం కొంచెం సర్దుమనగానే మనకు రిజర్వేషన్ అనేటువంటిది వచ్చింది. ఆ రిజర్వేషన్లో భాగంగా దళితులు ఇంకా రిజర్వేషన్ ఎంతకాలం అనుభవిస్తారు అని అంటే ఈ పుస్తకం నిజంగా నిదర్శనం అని చెప్పవచ్చు. ఇట్లాంటి కథలు ఇంకా రావాల్సిన అవసరం అయితే ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యవాదాలు. ధన్యవాదాలు డాక్టర్ జి అరుణ గారికి. తక్కువ సమయంలో ఎక్కువ సారాంశాన్ని మాకు ముందుంచారు. వారి సూచనలు రచయితలందరూ కూడా తీసుకోవాల్సింది కోరుకుంటూ, అట్లాగే పశ్చిమ ప్రాంతం యొక్క భాషా పరిమాణాన్ని కథల్లో నవలలో మార్పిస్తారు. అలాగే మన కేఆర్ మోహన్ కథలో వాడుతున్నప్పుడు ఆ కథలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. ఆ వరవడిలో చూసుకున్నప్పుడు కథల కంటే మాటల ద్వారా లక్షలాది జనం ముందు ఆ పశ్చిమ ప్రాంత భాషను అద్భుతంగా మాట్లాడగలిగిన వక్త మన ముందున్నారు. వినేతులు వస్తారు, వారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, ఒకటైంది, కూర్చోవడం కష్టము, మేము మాట్లాడటం కూడా కష్టము. అయితే నాకు ఇచ్చిన టైంలో ఎవరు రెండు మాటలు మాట్లాడతారు. మోహన్ అంటే ప్రోటోకాల్ చూసుకునేటప్పుడు ముఖ్య అతిథి వెంకటకృష్ణ గారు, ఆయన ముఖ్య అతిథి సార్, ఆవిష్కర్త లక్ష్మీ సాయి సార్, ముఖ్య అతిథి వెంకటకృష్ణ. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్య అతిథి లాస్ట్లో మాట్లాడాలి. నేను ముఖ్య అతిథి లేదా మారుతూ ముఖ్య అతిథి కావాలి. అయితే ఇప్పుడు ఎట్లయితే అట్లా కాలేం కదా. అయితేనేమి నేను చూసేది నిన్న ముఖ్య అతిథిగా. మంచిది. మోహన్ బ్లాక్ రెయిన్బో అనే పేరు పెట్టడం దగ్గర నుంచి ఆవిష్కరణకు ఎంచుకున్న సమయం వరకు మోహన్ నిజంగా చాలా నిబద్ధతతో కథలు రాస్తున్నాడు, కథల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వారం క్రితమే భారతదేశం అనే మహా ఆకాశం మీద బ్లాక్ రెయిన్బో మనకు కనిపించింది. అది త్వరలోనే రెడ్ రెయిన్బోగా మారబోతుంది. మారాల్సిన ఆవశ్యకత ఉంది అని ఈ బ్లాక్ రెయిన్బో కథలు కూడా నిరూపిస్తూ ఉన్నాయి. చాలా తొందరలో మంచి సంక్లిష్ట సమయంలో నేను చాలా సంవత్సరాల తర్వాత 2014 తర్వాత ఒక మంచి వార్త విందామని ఎదురు చూస్తున్నా ప్రతిసారి చెవులు తుప్పు పట్టే వార్తలు నిలబడుతున్నాయి. ఈ మధ్యనే ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ అభిజిత్ దిక్కే అనే దళితుడు ఉద్యమ నాయకుడిగా జరిగిన ఉద్యమం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. రెండవ సంతోషం కలిగించింది బ్లాక్ రెయిన్బో పుస్తక ఆవిష్కరణ. ఏ కథ నేను 4 పేజీలు రాసుకున్నా, నేను ఊరికే తీసి పెట్టేసుకున్నాను, ఏదో నేను మాట్లాడలేను. అయితే దళిత జీవితాలన్నీ కూడా ఢిల్లీ మొదలుకొని కర్నూలు జిల్లా వరకు బ్లాక్ రెయిన్బోలోని కథలు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి. మొత్తం భారతదేశ వ్యాప్తంగా దళితుల కథలు ఏవి తీసుకున్నా, దళితుల జీవితాలు ఏవి తీసుకున్నా, చదువుకున్న వాళ్ళ జీవితాలైనా, చదువు రాని వాళ్ళ జీవితాలైనా, వలస వెళుతున్న వాళ్ళ జీవితాలైనా, రైతుల జీవితాలైనా, కూలీల జీవితాలైనా అన్నీ కూడా బ్లాక్ రెయిన్బోలే అనే విషయాన్ని మోహన్ మరొకసారి నిరూపించాడు తన పుస్తకం ద్వారా. వాస్తవం ఎన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి దళితుల అస్తిత్వ ఉద్యమాలు. దళిత ఉద్యమం చాలా బలమైనది, ఎన్ని సంవత్సరాలుగానే జరుగుతుంది. కానీ మారేది ఏమిటి? మనందరం చదువుకున్నాము, కర్నూలులో, హైదరాబాద్లో, గుంటూరులో, విజయవాడలో కూర్చొని పరిస్థితులు మారిపోయాయి, ఉద్యమాల ద్వారా, అస్తిత్వ ఉద్యమాల ద్వారా సమాజం మారిపోయింది అని అంటుంటే నాకు ఏదో అబద్ధం వింటున్నాము అనిపిస్తుంది. పల్లెలకు వెళ్ళండి. నా తాత కాలంలో
ఏ పరిస్థితి ఉండిందో, అంటరానితనం ఉండిందో, మాదిగల్ని ట్రీట్ చేసే విధానం ఉందో అదే 2026లో కొనసాగుతూ ఉండడమే బ్లాక్ రెయిన్బో యొక్క నిబద్ధత అంటున్నాను నేను. అదే కొనసాగుతాం. మనం 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 పక్క నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే ఉంటాడు, ఈ పక్క నియోజకవర్గంలో దళిత ఎమ్మెల్యే ఉంటాడు. దళిత నియోజకవర్గానికి ఎస్సీగా రిజర్వ్ చేసినటువంటి పాలకులు లేదా నాయకులు ఏం చెప్తారంటే, ఆయన ఉంటాడు, మనోడు ఉంటాడు, రెడ్డి లేదా అగ్రవర్ణవాడు, నువ్వు నడిపిస్తున్న షో వాడు సంతకాలు పెడుతుంటాడు. అదే కదా జరుగుతున్నది, అదే జరుగుతుంది ఇప్పుడు కూడా, బ్రహ్మాండంగా జరుగుతుంది. లెటర్ ప్యాడ్లు కూడా రెడ్డి దగ్గర ఉంటాయండి, దళిత ఎమ్మెల్యే దగ్గర ఉండవు. రెడ్డి ఇక్కడ పెట్టు సంతకం అంటే పెడతారు. ఇది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఆధునికం అనుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్ అనుకుంటున్నాం, జెన్జీ అనుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇది చాలా దరిద్రమైన పరిస్థితి. దీని నుంచి బయటపడడం కోసమే మనం చేయాల్సిన ప్రయత్నం, మనం చేయాల్సిన ఉద్యమం, మనం చేయాల్సిన సంఘటితపరిచిన ఉద్యమాలు ఎక్కడ కళ్ళారా చూస్తూనే ఉన్నాం. బాగా చదువుకొని డాక్టరేట్లు సంపాదించుకునే దళిత ఎమ్మెల్యేలు, దళిత కుటుంబాల్లో కూడా ఈరోజు స్వేచ్ఛ లేదు. మన కళ్ళారా చూస్తున్నాం. గత పాలనలో కానీ ఇప్పుడు జరుగుతున్న పాలనలో కానీ దళితులకు స్వేచ్ఛ లేదు. రైతుల దగ్గర నుంచి సుక్కికి పోయే హనుమంతు దగ్గర నుంచి ఎమ్మెల్యే అయినటువంటి, నేను పేర్లు చెప్పాను, పేర్లు మీకు బాగా తెలుసు, రిజర్వ్డ్ నియోజకవర్గాలు మన కర్నూలులో ఉన్నాయి. అంతవరకు కూడా స్వేచ్ఛ అన్నది లేదు. మోహన్ కథల్లో ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉన్నది అంటే, నిజంగా కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అత్యంత వైవిధ్యభరితమైనటువంటి కథకుడు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కథాలోకాన్ని ప్రభావితం చేసినటువంటి కథకుడు నాగప్ప గారి సుందరరాజు. 100% అనుమానమే లేదా. ఒక్కసారిగా దళిత జీవితాలు రాసిన వాళ్ళు, దళిత సాహిత్యం రాస్తున్న వాళ్ళు, దళిత కవిత్వం చదువుతున్న వాళ్ళు అందరూ కూడా కర్నూలు వైపు, నాగప్ప గారి సుందరరాజు వైపు చూసుకునేటట్లు చేశాడు తన మాది గోడు కథల ద్వారా. కథలు నడిమింటి గోడెక్క బసిరాలు అయ్యేదే కథ కర్నూలులో పశ్చిమ ప్రాంతం వాళ్ళకి అర్థం కావాలి. కానీ నాకు సంతోషం వేసింది, ఈరోజు గుంటూరు లక్ష్మీనరసింహ సార్ అందులోని వాక్యాలు చదివి వినిపిస్తుంటే, ఎందుకు రాయకూడదు, పశ్చిమ ప్రాంతం మారుతి పౌరోహితం రాస్తున్నాడు, నాకు కూడా చాలా ఇష్టమైనది, నేను కూడా రాసినాను మాండలికంలో కథలు. ఎందుకు రాయకూడదు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లే రాయాలి, ఖచ్చితంగా రాయాలి. అదొక జార్గాన్ ఉంది దాంట్లో. ఇవాళ మోహన్ కథలు తీసుకోండి, చదువుతూ ఉంటే ఒక డిక్షనరీ బయలుదేరుతుంది దాంట్లో నుంచి. తెలియదు మనకు చాలా పేర్లు తెలియవు. ఉత్తరాంధ్ర వాళ్ళు ఎట్లా మాట్లాడతారో అట్లే అప్పలనాయుడు అట్లే రాశాడు, అట్లే రాయాలి. కానీ కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే, అంత లోపలికి పోయి అంత లోతుకు పోయి మాండలికం రాస్తే మాకెట్లా అర్థమైతే తప్ప కొంచెం చూసుకొని రాయండి అని అంటున్నారు. లేదు, నేనైతే ఒప్పుకోను. కొంచెం చూసుకొని రాస్తే మాకుండే సంస్కృతి, మాకుండే భాష, మా యాస, మా సోయగం, మా సౌందర్యం మేము కోల్పోతాం. మేము రాస్తాం అట్లాగే. చదవండి. వాళ్ళ సార్ ఎంత చక్కగా రాసినాడు, చదివినాడు సార్. ఆ యాసని గుండ్ర లక్ష్మీ నరసింహ సార్, నా దురదృష్టం ఏంటంటే నేను రాసుకున్న వాక్యాలే సార్ కూడా రాసుకున్నారు. చాలా చక్కగా ఉన్నాయి ఈ వాక్యాలు, చాలా అద్భుతంగా రాసినాడు. ఎట్లుంటే అట్లా. మరి మాండలికం రాయడంలో నాగప్ప గారి సుందరరాజు ఏం పాటించినాడో అంతకంటే ఎక్కువ పాటిస్తున్నాడు మన కెంగాల మోహన్. మా ఇద్దరికి చాలా ఇష్టం. ఆయన ఊరికి వెళ్ళి, ఆయన తల్లి ఉంది నాగప్ప గారి సుందరరాజు తల్లిని పలకరించొద్దామని నేను చాలాసార్లు చెప్పిన ఈయనతో. అసలు కోపము, కళ్ళు, నీళ్లు ఎంత బాగుంటుంది తెలుసా. అక్కడికి పోతే పశ్చిమ ప్రాంతానికి మారుతి అంట వాళ్ళ ఊరికైనా పోవాలా, వాళ్ళ గోల్తోటికి పోవాలా, ఆ ఊర్లో నిలబడితే కొత్త పుస్తకం చదివినంత ఆనందం వేస్తుంది మనకి. ఆ మాండలికం వింటుంటే. క్వాపము, రంగప్ప మామ మనం అయితే రంగప్ప మామ, క్వాపము, కొండ్లుల్లోన నేళ్ళు, ఎంత అద్భుతం. అదే అది జీవభాష అండి సార్, జీవభాష అది. ఆ భాషని అట్లాగే రాయడానికి కృషి చేసినందుకు నేను గట్టిగా చప్పట్లతో అభినందిస్తున్నాను. కెంగాల మోహన్ ఎంత దగ్గరగా పరిశీలిస్తే, మరి ఆయన మాట్లాడతాడా భాష, కర్నూలుకి వస్తే మాట్లాడతాడా, మనతో మాట్లాడతాడా, ఆయన చెమట చిక్కిన వాక్యంలో రాసినాడా, ఆయన రాసిన వ్యాసాల్లో రాసినాడా, లేదు. కానీ ఆయన తుంబడం పెడితే, వాళ్ళ ఊరికి వెళితే ఆ భాష
ఎంత దగ్గరగా పరిశీలిస్తే వస్తుంది ఆ భాష. చాలా కష్టం. నేను డోను, కర్నూలు, రమణకోట, వెల్దుర్తి, బేతంచెర్ల ఈ ప్రాంతాల భాష నేను కూడా దగ్గర నుండి చూసినాను. నా భాష అయితే అది కాదు. కెంగారమోహన్ ఇంట్లో భాష కూడా అదే. నా భాష ఇంట్లో భాష అది కాదు. నేను పరిశీలించి నా నిత్య కథల్లో రాసినాను, చాలా ఇష్టపడి రాసినాను. అయితే మోహన్ రాసినటువంటి వాటిల్లో సార్ మిస్ అనేది ఒక వాక్యం నా దగ్గర ఉంది, అది ఒక్కటి చదివి నేను బంద్ చేస్తాను, మానేస్తాను. గాదిలింగప్ప చనిపోయినాడు. ఎంత హృదయ విదారకమైనటువంటి కథలంటే కొంచెం అక్కడక్క అతిశయోక్తి ఉంటే ఉండొచ్చినామో కానీ దళిత జీవితాలు, అందులో పశ్చిమ ప్రాంతపు దళిత జీవితాలు, మీరు ఆంధ్ర ప్రాంతపు దళిత జీవితాలు లేదా కర్నూలులో ఈ వైపు గాళ్ళగడ్డ వైపు దళిత జీవితాలు వేరే, ఆదోని వైపు దళిత జీవితాలు వేరే. చచ్చిపోతే అంటున్నారు, గాదిలింగప్ప చచ్చిపోతే సనా మంచి మనిషి మనిషి సనా మంచి మనిషి ఒగుంతన ఓ మాట పడినోడు కాదు, ఒగుంతన ఓ మాట పడినోడు కాదు. మాట అంటే మాటే అట్టే 1 ఫుట్ మనిషి, తక్కువ 1 ఫుట్ మనిషి అంటే మనిషి. గాదిలింగప్పటి ఎవడనుకుంటావు 1 ఫుట్ మనిషి అంటే అలే ನಾನು ಭೂಮಿ ಅಮ್ಮನೇ నమ్ముకున్నా. ನಾನು ఊరిడిసెదలే కొట్టాలరెడ్డి సేన అమ్మమంటే నా జీవం పైన సేన అమ్మేది లేదని శంప మీద కొట్టినట్ట చెప్పిన మొగడు గాదిలింగప్ప ఒకడేలే, గాదిలింగప్ప ఒకడేలే. ఇది గాదిలింగప్ప, ఇది రాయలసీమ పశ్చిమ ప్రాంతపు రైతు మగతనం. ఇది లే చాలా గొప్ప లే అనడంలోనే ఆ మొత్తము లేబర్లు కూర్చున్నట్టు ఉంటుంది మనకందరికీ. అంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఉంది ఆ భాష. లే ఏమలే చివరి వాక్యం ఒకసారి మాట పన్నుడుగా, మాట అంటే మాటే 1 ఫుట్ మనిషి. లే నాకు భూమమ్మనే నమ్ముకునేవాడిని, నన్ను ఊరిడిసేలేదు. కొట్టాలరెడ్డి సేన అమ్మమంటే నా జీవం పైన సేన అమ్మేలేదని శంప మీద కొట్టినట్ట చెప్పిన మొగడు గాదిలింగప్ప ఒకడేసు, గాదిలింగప్ప ఒకడేసు అని ఆ ఊళ్ళో ఆయన చనిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు. అంటే ఆయన గురించి ఆయన ఉండే 4 ఎకరాలే, బోరు కూడా తెలుసు. కానీ కొట్టాలరెడ్డి అన్ని కొన్నాడు, ఆ ఊళ్ళో ఉండే భూములన్నీ కొన్నాడు. అమ్ము అంటే అమ్మకుండా చివరి దాకా నిలబడిన మొగోడు గాదిలింగప్ప ఒకడే. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పశ్చిమ ప్రాంతాల్లో. ఇటువంటి రైతులు చాలామంది ఉన్నారు. ఇక అక్కడ జరిగే దేవర్లలో తొక్కి సంపడాలు, అట్లాగే హనుమంతుని భార్యని ఈరన్న కొడుకే పంచాయతీ చెప్పిన ఈరన్న బోయీరన్న కొడుకే పగబట్టి అతని భార్యని తీసుకొని పోవడం, పిల్లల్ని ఎక్కడ కాకుండా చేయడం, చదువుకోకుండా చేయడం, ఇది వాస్తవంగా ఇప్పుడు కూడా జరుగుతున్నవి. ఇంకా చాలా ఉద్యమాలు రావాలి, ఇంకా పెద్ద ఉద్యమాలు రావాలి. ఇప్పుడుండే 2014 నుంచి నడుస్తున్న వ్యవస్థ అయితే మొత్తం బహుజన ఉద్యమాన్ని ఉక్కుపాదంతో నలిపి అవతల పారేస్తూ ఉంది. ఎంత నలిపితే అంత పైకి వస్తాయి ఉద్యమాలు. నాకైతే నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా ఈ ఉద్యమాలు ఎగిసి వచ్చి దళితులు వెనకబడ్డ వాళ్ళు ఈ అగ్రవర్ణాల కుట్రలో పడి వాళ్ళే కొట్టి చంపుకోవడాలు నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. నేను చిన్న ఉన్నప్పటికీ చూస్తున్నా. మాదిగలు, బోయలు, ఒడ్డోళ్ళు, మాదిగలు కొట్టుకొని చావడం. రెడ్డి మాత్రం చావడు, రెడ్డి భద్రం ఉంటాడు, రెడ్డి చాలా భద్రం ఉంటాడు. గుజరాత్లో ముస్లింలను చంపడానికి ఆర్ఎస్ఎస్ ఉపయోగించింది బీసీలని, దళితుల్ని, ఇంకా ఎస్టీలు ఉపయోగించింది. చూసారా? కోసిగిలో గౌడ ఏమి సూత్రం ఉపయోగిస్తున్నాడో పైన ఉండే అధినేత, ఢిల్లీలో ఉండే అధినేత కూడా అదే సూత్రం ఉపయోగిస్తున్నాడు, అణిచివేత. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మాది గోడు కథల దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినటువంటి కింగార మోహన్ బ్లాక్ రెయిన్బో అనే ఇంగ్లీష్ పేరుతో, అంటే మారింది కదా, సమాజం మారుతూ వచ్చింది. ఆయన మాదిగోడు అనడం కరెక్టు, ఈయన బ్లాక్ రెయిన్బో అనడం కూడా కరెక్ట్ మారుతూ వచ్చింది సమాజం. కాబట్టి ఇంకా కింగార మోహన్ చాలా మంచి కథల్ని తీసుకొని వచ్చి ఆయన కథకుడిగా నిలబడాలి. నేను మీ ఇద్దరం కలిసి సంకలనం
చేసినప్పుడు మారుతి వెంకటకృష్ణ గారు అందరం కలిసి తీసుకొచ్చినటువంటి తుంగభద్ర ప్రచురణల పేరుతో మొట్టమొదటి సంకలనం రీలింక్ అని నేల, రాయలసీమ ప్రచురణ రీలింక్ అని నేల. ఆ తర్వాత సంకలనం ఈయన కథ పేరుతో పెట్టిన వాన మెతుకులు. ఇప్పుడు ఉండే కథకే సంకలనం పేరే వాన మెతుకులు పెట్టి తీసుకొని రావడం జరిగింది. ఈ క్రతువులు మారుతి గౌరవం, వెంకటకృష్ణ, మోహన్, నేను అందరం కర్నూలు కథకులం చేస్తున్న కృషి ఫలించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. సమాజ వ్యవస్థ కారణం లేదా సమాజంలో ఇతరుల కారణం అని చెప్పి చేయట్లేదు. సో ఆ మేరకు